గురువర్యా, మహారాణి, గురుమాత ఎందుకు రాలేదు? అది నిజానికి అది ప్రణామాలు మహారాణి. చిన్నదేవి గారు, నన్ను క్షమించండి, రావడానికి ఆలస్యమైంది. అయితే నేను క్షమించకూడదా? లేదు లేదు మహారాణి గారు, మీరు కూడా నన్ను క్షమించాలి. మీ ఆలస్యం ఎందుకైందో అది ముందు చెప్పండి. కందిపప్పుతో పప్పు చేస్తున్నాను, అది ఉడకటానికి సమయం అంతా అయిపోయింది. అయితే మీరు కందిపప్పుకి పొట్టు తీసుండరు. మహారాణి తిరుమలాంబ, కందిపప్పుకి అసలు పొట్టే ఉండదు. కూర్చోండి. నేను అన్నదానికి అర్థం ఏంటంటే మీరు కందిపప్పుని నానబెట్టుండరు. ఈసారి ఎప్పుడు చేసినా రాత్రి నానబెట్టి ఉంచండి, వెంటనే ఉడికిపోతుంది. అలాగే, తప్పకుండా. ఇక మీరు ఆసీనులు కండి. మంచిదైంది. వర్ణమాల ఎందుకు రాలేదు అనే దానికి సమాధానం చెప్పనవసరం లేదు. అన్నట్టు గురువర్యా, చెప్పండి. మీరు చెప్పాలన్నారు కదా, గురుమాత ఎందుకు రాలేదు? అది ఏమైందంటే మహారాణి తిరుమలాంబ, ఇవాళ ఉదయాన్నే నేనెప్పుడైతే... ప్రణామాలు మహారాణి. వంట చేయడం ఆలస్యమైంది. ఆశీనులు కండి. అన్నట్టు గురువర్యా, చెప్పండి. మీరేదో చెప్తున్నారు. ఉదయాన్నే గురుమాత ఏదో చెప్తున్నారు. ఉదయాన్నే ప్రతిరోజులాగానే తెల్లవారిన తర్వాత... ప్రణామాలు మహారాణి. వరుణమాల, నువ్వింత త్వరగా ఎందుకొచ్చావు? అంటే స్వామి, నేను వంటలన్నీ పూర్తి చేశాను, ధనిమణికి పెట్టేశాను కూడా. మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు నాకు నా శిష్యులకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారు. సరే సరే. మహారాణి చిన్నదేవి, మహారాణి తిరుమలాంబ, దాదాపు మహిళలందరూ సభకు వచ్చేశారు. మరి ఇవాల్టి దర్బారుని ప్రారంభిస్తే బాగుంటుందేమో. కాని గురువర్య, పండిత రామకృష్ణ ఇంతవరకు రాలేదే? నేనొచ్చేసాను పెద్ద మహారాణి గారు, నేనొచ్చేసాను. ప్రణామాలు పెద్ద మహారాణి. ప్రణామాలు చిన్న మహారాణి, క్షమించండి, కొంచెం ఆలస్యమైంది. ఏం వంటకాలు వెలగబెట్టొచ్చారని మీకు ఇంత ఆలస్యమైంది ఇవాళ? సొరకాయ కూర. సొరకాయ? ఇప్పుడు నాకు తెలిసింది దర్బారు పనుల్లో మీకెందుకు ఆసక్తి లేదు అని. ఎందుకంటే మీ ఆసక్తి మొత్తం ఇంటి పనుల మీదే ఉంది. వంటలు చేయటం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడము. ఏమిటి, సత్యమే కదా చెప్పాను? మహారాణి గారు, విషయం ఏంటంటే అమ్మ దర్బార్కు రావాలి కదా, అందువల్ల ఇంట్లో వంట పనుంటే నేను చేయవలసి వచ్చింది. పండిత రామకృష్ణ, మీరు సర్వగుణ సంపన్నులు. ఇంటి పని, బయట పని, రెండు బాధ్యతలను మీరు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక ఇప్పుడు పురుషులు అలాగే మహిళలు ఇద్దరు దర్బారులో భాగమైనందున ఇవాల్టి నుంచి పురుషులు కూడా మహిళలకు ఇంటి పనులలో సాయం చేయవలసి ఉంటుంది. ఇద్దరు కూడా కలిసికట్టుగా అన్ని కార్యాలను సంపన్నం చేయాలి. అప్పుడు ఇరువురు సమయానికి దర్బారుకి చేరుకోగలుగుతారు. మహారాణి చిన్నదేవికి, మహారాణి తిరుమలాంబకి, మహారాణి చిన్నదేవికి, మహారాణి తిరుమలాంబకి. చాలా మంచిదైంది గురువుగారు. ఇక ప్రతిరోజు మీ నివాస స్థలానికే వస్తాము రుచికరమైన భోజనం చేయడానికి. నోరు మూసుకుని ఉండండి ఇద్దరు. మేము గమనించాము, మహిళలు దర్బారుకి రావడం మొదలుపెట్టినప్పటి నుంచి దర్బారులో కూర్చోవడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంది. అందుకని దీనికి పరిష్కారాన్ని వెతికాను. మహిళల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాను. ఈ రాజ్ దర్బార్లో ఈ రోజు నుంచి మహిళలు మాత్రమే కూర్చుంటారు, పురుషులందరూ బయట నిలబడి ఉంటారు. మహారాణి తిరుమలాంబ, మీరసలు ఏమంటున్నారు? పురుషులందరూ బయటికి వెళ్లి నిలబడాలి అనే ఆదేశాన్ని మనం అసలు ఎలా ఇవ్వగలం? ఇప్పుడు నేనిచ్చినట్టే. చిన్న మహారాణి గారు, ఈ విషయంలో మరో పునరాలోచన చేయండి. సరే అయితే.
పురుషులందరూ ఇంటికి వెళ్లి ఇంటి పనులు చూసుకుంటారు. మహిళలు రాజకార్యాన్ని చూసుకుంటున్నారు కదా. మీరు క్షమించాలి మహారాణి. మీరు తప్పుగా అనుకోకపోతే నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు. మీరు చేసేది చాలా అన్యాయం. మహారాణి తిరుమలాంబ, ఇది చాలా తప్పు. ఏది తప్పు ఏది తప్పు కాదని నాకు తెలుసు. మహారాజు రాజదర్బారు చూసుకోమని బాధ్యత మన ఇద్దరికి ఇచ్చారు, మీకొక్కరికి మాత్రమే కాదు. ఇది నా ఆదేశం. పురుషులందరూ వెంటనే బయటికి వెళ్లి నిలబడాలి. ఏంటి? కానీ మహారాణి, స్వామి ఇక్కడే ఉండొచ్చు, వారు పురుషులు కాదు. ఏమిటి నీ ఉద్దేశం? నేను పురుషుణ్ణి కాదా? కాదు స్వామి, మీరు పురుషులు కాదు, మీరు మహాపురుషులు. మీరు ఈ భూమి మీద సాక్షాత్తు ఆ ఈశ్వరుని స్వరూపం. గురువర్య, మీరిక్కడే ఉండొచ్చు. ధన్యవాదాలు. నేను భయపడిపోయాను. క్షమించండి చిన్న మహారాణి, నేను మరొకసారి విన్నవిస్తున్నాను. ఈ విషయంలో మీరు పునరాలోచన చేయండి. ఆగండి పండిత రామకృష్ణ. ఇది మహారాణి తిరుమలాంబ తీసుకున్న నిర్ణయము. మహారాణి తిరుమలాంబ కేవలం రాణి మాత్రమే కాదు, ఈ సమయంలో రాజుగారు లేనప్పుడు ఆవిడ మహారాజు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది నా ఆఖరి నిర్ణయం పండిత రామకృష్ణ గారు. మేము మహిళల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలిగా. మహారాణి గారికి ఎలా వివరించాలి? దర్బారులో పురుషులు స్త్రీలు ఇద్దరు అవశ్యం ఉండాలి. ఈరోజు చాలా మంచి అవకాశం వచ్చింది. మహారాజుల వారు లేరు, దర్బారికి వెళ్లాల్సిన అవసరమూ లేదు. పదండి, ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుందాం. పండిత రామకృష్ణ, మనమందరం దర్బారులో ఉండడం అనేది ఎంతో అవసరము. మనం దర్బారులో లేని సమయంలో మహారాణులు ఏదైనా అనుచిత నిర్ణయం తీసుకుంటే మీరే ఏదో ఒకటి చెయ్యాలి. పండిత రామకృష్ణ, ఏదో ఒకటి ఆలోచించండి. మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆలోగా లోపల ఏం జరుగుతుందో చూడ్డానికి నేను ప్రయత్నం చేస్తాను. నాకు నచ్చింది. మహిళల మధ్యలో బాగా ఇరుక్కుపోయాను. ఎప్పుడు చూసినా చచ అని లోడలోడ బాగుతూనే ఉన్నారు. దీనికంటే నేను పురుషులతో బయటికి వెళ్ళుంటే అదే బాగుండేది. దయచేసి అందరూ మౌనంగా ఉండండి. మౌనంగా ఉండమని చెప్తున్నారు, వినిపించలేదా? దయచేసి మీ స్థానంలో కూర్చోండి. మహారాణులకు జైన్. బయటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మిమ్మల్ని కలవాలన్న అభిలాషతో ఉన్నారు. వారిని లోపలికి పంపండి. చిత్తం. మరొక 4 రోజులు ఇలాగే దర్బారులో ఉంటే నేనేమవుతాను నాకే తెలియడం లేదు. ఎడం వైపు తిరుగు. ఇక్కడ ఒక మెట్టు ఉంది. నెమ్మదిగా, నన్ను పడేయకు. కుడివైపు. అటు ఇటు తిరగకు, తిన్నగా వెళ్ళు. అలాగే వెళ్ళు. మీరిద్దరూ కూడా మా మనోరంజనం కోసం వచ్చారా? లేదు మహారాణి, మేం మా సమస్యకు పరిష్కారం కోసం వచ్చాం. ఇతను నా ఇంటిని దోచుకోవాలనుకుంటున్నాడు. నేను రేయింబౌల్లో కష్టపడి దీన్ని వాయించి
ఒక్కో ముద్రిక సేకరించి ఇల్లు కట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఇంటి మీద తను అధికారం చెలాయిస్తున్నాడు. ఇది అర్ధసత్యం మహారాణి. నేను పాట పాడి ప్రతి చోట ఆ ముద్రికల్ని సేకరించాను. దానితోనే ఇల్లు కట్టాము. అంటే ఆ ఇల్లు నాది. ముద్రికలు నీ పాటకు కాదు, నా వాయిద్యానికి లభించాయి. పాట లేకుండా వాయిస్తే విలువేముంది? నేను పాడేవాణ్ణి, అప్పుడే ధనం లభించేది. మహోదయులారా, మీరిద్దరూ కూడా మీ కళని ప్రదర్శించి ఎక్కడైతే సంపాదించేవాళ్ళో అక్కడికి మీరు ఎలా చేరుకునేవారు? ఈ భుజాల మీద వాడిని మోసుకెళ్లేవాడిని మహారాణి. కానీ మీకు చూపు లేదు కదా, మీకు దారి ఎవరు చెప్పేవారు? ఇప్పుడు చెప్పు మహారాణి. నేను అతని భుజం మీదకెక్కి అతనికి మార్గదర్శనం చేసేవాడిని. కఠినమైన సమస్య. ఇలా అయితే ఆ ఇల్లు ఎవరికి సొంతమో ఎలా తెలుస్తుంది? ఇంటినైతే వీరిద్దరూ కలిసి కష్టపడి సంపాదించి కట్టారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాధ్యతను నిర్వర్తించకపోయినా రెండో వారు తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లలేరు, ఇంటిని నిర్మించలేరు కూడా. సత్యమే. ఒంటరిగా చేసుంటే ఎవరికి కూడా ఏది సాధ్యమయ్యేది కాదు. అదేవిధంగా దర్బార్ను మహిళలు మాత్రమే నడిపించుట ఎలా సాధ్యం అవుతుందంటారు మహారాణి? ఎప్పుడైనా స్త్రీలు పురుషులు ఇరువురు కలిసే దర్బార్ని నడిపించగలుగుతారు. అదే న్యాయంగా కూడా ఉంటుంది. మమ్మల్ని క్షమించండి మహారాణి. ఇదంతా పండితులు రామకృష్ణ గారు చెప్పడం వల్లే మేము చేశాం. అలాగా? అయితే ఇంటి సమస్య లేదన్నమాట. నన్ను క్షమించండి మహారాణి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తమరు గుర్తించారు. ఒక విన్నపం చిన్న మహారాణి గారు, కృపతో పురుషులు కూడా దర్బారుకి రావాలని ఆదేశించండి. ఈ దర్బారులో పురుషులు స్త్రీలు ఇరువురూ కలిసి కార్యాచరణ చేయుట ఉచితంగా ఉంటుంది. కానీ అందరూ ఒకేసారి ఎలా కూర్చుంటారు? ఒక్క క్షణం మహారాణి, అమ్మ ఏదో వివరిస్తోంది. ఏమిటో చెప్పమ్మా. మహారాజు గారు పడుకోవాలా? మహారాజు పడుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు? మహారాజు గారు మహారాణి ఒళ్ళు ఎలా కూర్చుంటారు? అసలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అమ్మా? అందరి పురుషులు ఇటువైపు కూర్చోవాలి, పురుషులందరూ ఇటువైపు కూర్చోవాలి, అలాగే మహిళలు అటువైపు కూర్చోవాలి. అమ్మ చాలా మంచి ఉపాయం చెప్పారు మహారాణి. మనము ఇంకా అధికంగా ఆసనాలు వేయించొచ్చు దర్బారులో. అమ్మ ఇచ్చిన సలహా ఉత్తమం. మరిన్ని ఆసనాలకు ఏర్పాటు చేయండి. అప్పుడు అందరికీ కూర్చోవడానికి చోటు ఉంటుంది. అతి ఉత్తమం పండిత రామకృష్ణ, అతి ఉత్తమం. మరొక్కసారి మీరు మీ తెలివితేటలను ఉపయోగించి సరైన న్యాయం చేశారు. సరే, మరి ఇక దర్బార్ కార్యక్రమాన్ని మొదలు పెడదామా? మహారాణి గారు, కొంతమంది విదేశీయులు వచ్చారు. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. విదేశీయులు వచ్చారా? మమ్మల్ని కలవడానికి వచ్చారా? అవును. వ్యాపార నిమిత్తం వచ్చుంటే అది ముఖ్యమైన విషయం. దాని గురించి మనం దర్బారులో అందరి ముందు చర్చించడం కుదరదు. మహామంత్రి గారు,
మీరు వారిని మా కార్యాలయంలోకి తీసుకురండి. అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. తమరి ఆజ్ఞ. మహారాణి చిన్నాదేవికి, మహారాణి తిరుమలాంబకి, మహారాణి చిన్నాదేవికి. ఆశ్చర్యం కదా గురూజీ, ఈ విదేశీయుల మీసాలైతే మీ పిలక కంటే పొడవుగా ఉన్నాయి. మీరే చూడండి గురుగారు, కోపడకండి. నీహావ్. నా ఇద్దరు అత్యంత సుందరమైన భార్యలు విచ్చేయుచున్నారు. మా విజయనగరానికి స్వాగతం పలుకుతున్నాము. నమస్కారము. నేను అంటే తమరు తమ పేర్లను విన్నవిస్తూ ఉన్నారుగా? ఇదే నా పేరు. అవును. చీనా. ఇక నేనేమో దగ్గు. వేలు. ఏ వేలంటున్నారు? చూపుడు వేళ లేక చిటికన వేళ? కాదు, నేను వేళ్ల వేలుని. వీళ్ళకి అంటే ఎవరికి? హచ్చి గారికా లేక దగ్గు గారికా? చూడండి, ఈయన మా భర్త గారు. ఈయన పేరు వేలు. విచిత్రమైన పేరు. పురుషుడయ్యుండి వేలట. ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకునుంటే చెయ్యని పెట్టుకోవచ్చుగా. ఈ పేరుని నాకు మా తండ్రి గారు పెట్టారు. అలాగా? ఇంతకీ ఆయన పేరేంటి? బొట్టన వేళ? అంటే మీరు మాలాగా మహారాణి చిన్నాదేవిలాగా. ఒక భర్త, భార్యలు ఇద్దరు. మేము ఈయనకి భార్యలు మాత్రమే కాదు, చెల్లెళ్ళు కూడా. మీరిద్దరూ కూడా భార్యలైనప్పుడు ఇక చెల్లెళ్ళు ఎలా అవుతారు? మేమిద్దరం ఒకరికి ఒకరం అక్క చెల్లెళ్ళం. అవును మహారాణి, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. ఒకటిగా కలిసి వ్యాపారం చేస్తున్నాము. నేను ప్రభావితమయ్యాను. మీరిద్దరూ మహిళలయ్యుండి కూడా వ్యాపారం చేస్తున్నారు. సరిగ్గా అదే విధంగా నేను ఇంకా మహారాణి చిన్నాదేవి కలిసి దర్బారు నడుపుతున్నాము. అవును, అవును. మేము మీకోసం ఒక బహుమానం తీసుకొచ్చాము. మా కోసమా? దాస్. మహారాణి, మా దేశంలో ఈ విగ్రహాన్ని శుభదాయకంగా భావిస్తాము. ఆ కారణంగా మేము మీకు బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాము. ఇలాంటి విగ్రహాన్ని మేము ముందెప్పుడూ చూడలేదు ఆచి గారు. ఇది మా భవనంలో అందంగా ఉంటుంది. అంతే కదా మహారాణి? మీరు విజయనగరానికి విచ్చేసిన ఉద్దేశాన్ని స్పష్టీకరించండి. మహారాణి గారు, మేము విజయనగరానికి వ్యాపారం చేయడం కోసం వచ్చాము. మేము విన్నాము విజయనగరం నుండి ఎవరూ గొట్టి చేతులతో వెళ్ళలేరు అని. అందరికీ సమాన అవకాశం దొరుకుతుంది అని. మాకిక్కడ ఒక చిన్న స్థలం ఇస్తే సరిపోతుంది అని. అలాగే వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కూడా కావాలి. అవును. మీరు ఈ చీరలు కొనుక్కోవడానికి ఇష్టపడతారా? మీకు చీర కనిపిస్తుంది కదా? స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఇక్కడికి అందరిని మోసం చేయడానికి, అందరి ధనాన్ని కాజేయడానికి
మహారాణి గారు తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు.